హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మనం ఈరోజు కంటి చూపు ఎందుకు దెబ్బతింటుంది, కంటి చూపును ఎలా మెరుగుపరుచుకోవాలి, మన పూర్వీకులకు కంటి దృష్టి 100 ఏళ్ల వరకు ఎందుకు తగ్గలేదు, కిడ్నీ ప్రాబ్లమ్స్లో క్రియాటిన్ లెవెల్ని ఎలా తగ్గించుకోవాలి అనే విషయాన్ని, అలాగే మనం ఈ వీడియోలో మన కంటి చూపుని ఎలా పెంచుకోవాలో తెలుసుకుందాం. మనం ఇప్పుడు మన కంటి చూపు ఎందుకు దెబ్బతింటుంది, కంటి చూపును ఎలా మెరుగుపరుచుకోవాలో విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆధునిక కాలంలో ఉన్నన్ని కళ్ళ రోగాలు 50 ఏండ్లకు ముందు మన దేశంలో ఖచ్చితంగా లేవు. పండిపోయిన వృద్ధాప్య దశలో కూడా మన పెద్దలు కళ్ళజోడుతో అవసరం లేకుండా సూదిలో దారం గుచ్చడం, ఎవరికి వారే తోడు లేకుండా వారి పనులు వాళ్ళు చేసుకోవడం మన ఇళ్లలో మనం చూచి ఉన్నాం. మరి ఈనాడు పుట్టిన దగ్గర నుంచే కంటి రోగాలు ఎందుకు ప్రారంభమవుతున్నాయి, పిల్లలకు చదువుకునే వయసు నుండే భూతద్దాల వంటి కళ్ళజోళ్ళు ఎందుకు పెడుతున్నారు, దాదాపు ప్రతి మనిషి కంటి చూపు తగ్గడం, కంటి వెంట నీరు కారడం, కంటి ఎరుపులు, కంటిలో మంటలు, కంట్లో పొరలు, కంట్లో పూలు, కంట్లో నీరు కాసులు మొదలైన నానా కంటి రోగాలు ఎందుకు వస్తున్నాయి? ఈ ప్రశ్నలన్నిటికీ మనం ఆచరిస్తున్న తప్పుడు జీవన విధానమే కారణమనే జవాబు మనం చెప్పుకోవచ్చు. రోజు గంటల తరబడి టీవీల ముందు, కంప్యూటర్ల ముందు దగ్గరగా కూర్చొని చూడడం, కంటి వ్యాయామం కానీ, కంటి మర్దన కానీ, కళ్ళకు బలమిచ్చే ఆహార పదార్థాలను భుజించడం కానీ మనం ఏ ఒక్కరం చేయడం లేదు. శరీరంలో అన్ని అవయవాల కన్నా కళ్ళు అతి ప్రధానమైనవని ఎంత శ్రమపడి అయినా మానవులు తమ కళ్ళను తాము కాపాడుకోవాలని పెద్దలు సూచించారు. ఇప్పటికైనా మనం కళ్ళు తెరిచి మన కళ్ళను మనమే కాపాడుకుందామని మీరు గట్టి నిర్ణయం తీసుకొని ఇప్పుడు మనం చెప్పబోయే సులభమైన మార్గాలను ఆచరించి కళ్ళను కాపాడుకుందాం. కళ్ళకు కమ్మని తెల్లగలిజేరు కూర. తెల్లగలిజేరు దాదాపు అన్ని ప్రాంతాలలో, పంట పొలాల్లో, నీటి చెమ్మ ఉండే ప్రదేశాలలో బాగా దొరుకుతుంది. అనేక తరతరాలుగా మన దేశంలో ప్రతి గ్రామంలో, ప్రతి ఇంట్లో ఈ తెల్లగలిజేరు ఆకును పప్పులో వేసుకొని కూరగా వండుకొని తినే అలవాటు ఉండేది. దీనివల్లనే మన పూర్వీకులకు కంటి దృష్టి 100 ఏళ్ల వరకు తగ్గేది కాదు. ఈనాడు ఆ విజ్ఞానం లేకపోవడం వల్ల ఈ కూరను మనం మరిచిపోయాం. ఇప్పటికైనా మళ్ళీ గుర్తు చేసుకొని, ఈ మొక్క తెలియకపోతే పెద్దవారిని అడిగి తెలుసుకొని కమ్మగా కూర వండుకొని హాయిగా తిని మన కళ్ళను మనమే కాపాడుకుందాం. అలాగే ఈ తెల్లగలిజేరుని పునర్నవ అని కూడా పిలుస్తారు. ఈ తెల్లగలిజేరు ఆకుని పెసరపప్పులో వేసి వండుకోవచ్చు. మనం ఎప్పుడు పప్పు, తోటకూర వండుకుంటాం కదా, అలాగే పప్పు, తెల్లగలిజేరు వేసి వండుకుంటే మంచిగా చలవ చేస్తుంది. లివర్ అలాగే కిడ్నీ ప్రాబ్లమ్స్ని తగ్గిస్తుంది. కిడ్నీ ప్రాబ్లమ్స్లో క్రియాటిన్ లెవెల్ పెరిగిపోవడం, యూరిన్ తగ్గిపోవడం, యూరిన్ సరిగ్గా అవ్వకపోవడం, కాళ్ళవాపులు ఇలాంటి కండిషన్లో పెసరపప్పు, పునర్నవ వండుకొని తింటే, వారానికి ఒకసారి వండుకొని తింటే క్రియాటిన్ లెవెల్ తగ్గుతాయి, యూరిన్ అవుట్పుట్ పెరుగుతుంది, కాళ్ళవాపులు తగ్గిపోతాయి. ఈ తెల్ల గలిజేరులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అలాగే ఈ గలిజేరులో 2 రకాలు ఉంటాయి. ఒకటి ఎర్ర గలిజేరు, ఒకటి తెల్ల గలిజేరు. ఈ రెండింటిలో తెల్ల గలిజేరులో ఎక్కువ ఔషధ గుణాలు ఉంటాయి. ఇప్పుడు నేను చేతిలో పట్టుకొని చూపిస్తున్నది ఎర్ర గలిజేరు. ఈ ఎర్ర గలిజేరుకి కాడలు ఎర్రగా ఉంటాయి. మనం ఇప్పటి వరకు ప్లేట్లో కోసాం కదా, అది తెల్ల గలిజేరు. తెల్ల గలిజేరు కాడలు తెల్లగా ఉంటాయి. అలాగే గలిజేరుని పునర్నవ అంటారు. పునర్నవ అంటే ఒక కొత్త జీవితాన్ని ఇస్తుంది. ప్రతి ఒక్క సెల్లుకు ఒక కొత్త జీవితాన్ని ఇచ్చి యాక్టివ్గా బాడీని తయారు చేస్తుంది. ఈ పునర్నవ ప్రతి ఒక్క కణానికి శక్తినిచ్చి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఇన్ని ఉపయోగాలు ఉన్న ఈ గలిజేరు కూరని మనం కూరగా వండుకొని తిని లేదా పప్పులో వేసుకొని తిని మన కంటి చూపుని మనం పెంచుకుందాం, మన కళ్ళను మనం కాపాడుకుందాం.